ఫ్రెండ్స్, నేను ఈ యొక్క కటింగ్ కట్ చేసేటప్పుడు చాలామంది సిస్టర్స్ అన్నయ్య స్టిచ్చింగ్ కూడా పెట్టమని చెప్పారు. ఇదేంటి అంటే ఈ యొక్క బ్లౌజు కట్ వర్క్ బ్లౌజ్ అనమాట. అయితే చాలామందికి ఏంటి అంటే ఈ పూసల వల్ల, ఈ యొక్క మనం పెట్టిన బొంగు పూస వల్ల, ఈ స్టోన్స్ వల్ల పూసలు ఖరాబ్ కావడము, లేదంటే పాదం ఖరాబ్ కావడము, సూదులు ఇరగడము అలా ఉంటుంది. కానీ ఇప్పుడు నేను చెప్పే ట్రిప్ వల్ల మీకు దారం కూడా ఊడదనమాట. అంత స్టాండర్డ్గా, అంత చక్కగా నేను ఇప్పుడు మీకు వేసి చూపిస్తాను. చక్కగా చూడండి. ప్రతి వీడియో కూడా ఏంటి అంటే కొంచెం మనకి అది ఎంతసేపు పడుతుందా అన్నది కాదండి, చాలా టైం తీసుకొని నేను మీకు పెడుతున్నాను. కొంచెం ఇంట్రెస్ట్గా చూసిన వాళ్ళు మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి. ఎందుకంటే లైక్ షేర్ వల్ల మీలాంటి వాళ్ళు చాలామంది పాపం నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి చాలా ఉపయోగపడతాయి ఇలాంటి వీడియోలు. ఓకేనా? అయితే ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే ఈ యొక్క థ్రెడ్ పైపింగ్ అనేది, మనకి థ్రెడ్ పైపింగ్ కాదండి, ఈ యొక్క కట్ వర్క్ అనేది మనం పాదం లేకుండా ఎలా వేయాలి అనే దాని గురించి మీకు చక్కగా వివరిస్తాను. చూడండి. ఓకేనా? అయితే ఇప్పుడు మనం నడుముకి ఏంటి అంటే పైపింగ్ చేయాలి కదా, అందువల్ల నేను గోల్డ్ కలర్ క్లాత్ నేను పైపింగ్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. మీరు కూడా ఇలా క్రాస్గా కట్ చేసి మూల జాయింట్ అనేది, ఇలా క్రాస్ జాయింట్ అనేది వేసుకోండి. వేసుకోవడం వల్ల మాకు చాలా ఇదిగా ఉంటుంది. అది ఏంటి అంటే ముందు నెక్కుకి వెనక మనకి ముందు కూడా వన్ సైడ్ వర్క్ వచ్చి ఉంటుంది కదా, ముందు దానికి ప్లస్ వెనక ఇక్కడ నడుము దగ్గర కూడా మనకు తయారు చేసుకోవాలన్నమాట. వీడియో చిన్నగా అయినా మీకు క్లారిటీగా చెప్తాను. చూడండి. ఈ వర్క్ చేసేటప్పుడు ఎప్పుడైనా చాలామందికి ఏంటి అంటే సూదులు ఇరగడమో ఏదో ఒక ప్రాబ్లం అనేది ఉంటుంది. ఆ ప్రాబ్లం లేకుండా చక్కగా చూపిస్తాను. ఫస్ట్ అయితే థ్రెడ్ పైపింగ్ రెడీ చేసుకోండి. ఓకేనా? థ్రెడ్ పైపింగ్ రెడీ చేసుకున్న తర్వాత ఇలా మనం పైపింగ్ తయారు చేసుకోవాలన్నమాట. నేను దగ్గర నుంచి చూపిస్తున్నాను. చూడండి. చక్కగా మీకు చాలా వివరంగా మీకు అర్థమవుతుంది అన్నమాట ఇలా చూపిస్తే. ఇలా ఇది జూమ్ కూడా చేశానండి చాలా వరకు. చూడండి. ఇలా చేసిన తర్వాత మనం ఏం చేయాలి అంటే ఇక ఈ యొక్క బ్యాక్ పార్ట్ తీసుకొని ఫస్ట్ దీనికి పైపింగ్ వేసుకోవాలి. ఫస్ట్ స్టార్టింగ్ ఇదేనమాట. దీని కొలతలు వచ్చేసి మనకి ఇక్కడ రాశాను. దీని మీద చక్కగా పైపింగ్ వేసుకొని మనం తిప్పేసుకుంటే కొలతలు పైకి వచ్చేస్తాయి. ఇలా నడుము దగ్గర పెట్టేసి చక్కగా ఇలా చేసేసుకోవాలన్నమాట. చక్కగా ఇలా చేసేసుకొని ఈజీగా మనం ఇప్పుడు దాన్ని ఇలా తిప్పి వేసుకోవాలి. చూడండి. ఇలా రివర్స్ మీద పెట్టేసి ఈజీగా మనం ఇలా తిప్పి వేసుకోవాలి. ఇలా మనం చెక్ చేసుకొని ఒక్కసారి ఏం చేయాలంటే మెడ వెడల్పుగా అనిపించింది అనుకోండి, ఇలా చెరిసగానికి పట్టుకొని ఒక మనం డాట్ వేస్తాం చూడండి, అలా దీనికి కూడా పైన వేసుకోవాలి. ఎంతైతే ఉందో అంత ఎక్స్ట్రా క్లాత్ ఇలా చివరి నెక్కు దాకా మధ్యలోకైనా కూడా ఇలా డాట్ అనేది వేసుకోవాలి మనం. ఇవి ఇలా చూడండి. వేసిన తర్వాత ఇవి ఇలా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుని మొత్తం కరెక్ట్గా చూసుకోవాలన్నమాట. ఫస్ట్ ఏం చేయాలంటే స్ట్రైట్ కుట్టు వేసుకోవాలి. అంటే ఈ లైనింగ్ అండ్ ఒరిజినల్ రెండు కూడా కుదరగుట్టుకోవాలన్నమాట. ఇలా కుదరగుట్టుకున్న తర్వాత నేను ఎలా వేస్తానో చూడండి. చాలా బాగుంటుంది. దీనికి ప్రాక్టీస్ అనేది చాలా ముఖ్యమండి. ఫస్ట్ కొంచెం వర్క్ కంటే దూరంగా కుట్టు వేసుకోండి. లైనింగ్ అండ్ ఒరిజినల్ కలుపుకొని ఇలా దూరంగా స్టిచ్చింగ్ చేసుకోండి. చూడండి. ఇలా ఓన్లీ మనకేంటి అంటే తొక్కుడి అనేది పడాలన్నమాట. ఇలా కుట్టు వల్ల క్లాత్ జరగకుండా ఉంటుంది. ఎలాగో అది కటింగ్లో పోతుంది, కానీ మనం ముందే ఇలా చేసుకొని ఉంచుకుంటే బాగుంటుంది. ఓకేనా? ఇప్పుడు మనం ఇలా గుంజి ఈ నడుముకు కూడా వేసుకోవాలి. చూడండి. ఇది చూడండి. చక్కగా ఈ నడుముకు కుట్టు వేసుకున్న తర్వాత నెక్ ఎలా వేయాలో చూపిస్తాను మీకు. కొంచెం లేట్ అయినా నీట్గా చూపిస్తాను. చక్కగా చూసి నేర్చుకోండి. ఓకేనా? ఇలా నడుముకి వేసుకున్నడం అనేది చాలా ముఖ్యమండి. ఇలా అంచు ఉన్నప్పుడు కొంచెం కాట్లు పెట్టుకోండి. ఒరిజినల్కైనా దానికైనా నేనైతే మ్యాక్సిమం తీసేస్తాను. కాకపోతే దీనికి ఏంటంటే అంచు అనేది కరెక్ట్గా వేశారనమాట వర్క్, అందువల్ల ఉంచేసానమాట. పాదాన్ని తీసేస్తున్నాను. ఇలా పాదాన్ని తీసేసి ఓన్లీ సూది పెట్టేసి ఇప్పుడు ఈ కుట్టి ఎలా వేస్తానో చూడండి. స్క్రూ కొంచెం టైట్ చేసుకొని చక్కగా ఇప్పుడు దీన్ని ఇలా తిప్పుకోవాలి రివర్స్ మీద. ఇప్పుడు లైనింగ్ అండ్ ఒరిజినల్ రెండు కూడా మనం కలిపి కుట్టుకున్నాం కదా. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక చూడండి కుట్టి ఎలా వేస్తాను. ఎంబ్రాయిడరీ వేసినట్టుగా వేసుకోవాలన్నమాట మనం దాని పక్కనే. దీనికి ప్రాక్టీస్ అనేది చాలా ముఖ్యమండి. దారం ఇలా పట్టుకొని వేసుకోవాలి కొంచెంగా. చూడండి. ఇలా
దగ్గరగా చూపిస్తున్నాను చూడండి, చాలా మనకి నీట్గా వస్తుంది అనమాట. ఆ కుట్టు ఎమ్మటి వేసుకోవాలి అలా. ఇప్పుడు మనకి ఆల్రెడీ వర్క్ చేసిన కుట్టు కనబడుతుంది కదా, ఆ కుట్టు పక్కనే మనం ఈ కుట్టు రాణించుకోవాలన్నమాట. ఇవాళ అలా రాణించుకుంటే మనకి కట్ వర్క్ అనేది చాలా నీట్గా వస్తుంది. ఇది మొన్న అంటున్నారు, అన్నయ్య ఇది ఇలా వేయడం రావట్లేదు నాకంటే అంటున్నారు, దారం తెగిపోతుంది అంటున్నారు. దీనికి ప్రాక్టీస్ ఉండాలండి. మనం నొక్కి పట్టి ఒక దగ్గరే ఉంచితే మాత్రం దారం ఊడిపోతుంది. మిషన్ నడిపినట్టుగా నడపాలన్నమాట. ఇది ఇలా నెడుతుండాలి, చేతులతో నెట్టాలి. మనకి పాదం ఎందుకంటే మనకి ఇప్పుడు జరగడానికి పాదం లేదు కాబట్టి మనం చేతులే పాదాలు అనుకొని ఎంత అయితే మనం కొద్దిగా జరుపుకుంటూ ఇలా కుట్టు వేసుకుంటూ పోవాలన్నమాట. చక్కగా చాలా ఈజీ ప్రాసెస్ అన్నమాట మనకి. కాకపోతే వేసిన వాళ్ళకైతే ఈజీ అవుతుంది, కానీ రాని వాళ్ళకి మాత్రం చాలా కష్టం అండి ఏ పనైనా. ఈ కట్ వర్క్ చాలా బాగా వస్తుంది ఇలా వేసుకుంటే మనకి. చాలా నీట్గా చాలా చక్కగా వస్తుంది అన్నమాట మనకి. ఇలా మూలల దగ్గర కాట్ అనేది పెట్టుకోవాలి మనం. మొత్తం కుట్టుకున్న తర్వాత చక్కగా ఈజీగా మనం స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత ఇదేనమాట. ఇక చాలామందికి ఏంటి అంటే ఆ డౌట్ అనేది క్లియర్ కావాలని నేను ఇలా పెట్టాను. ఎక్స్పీరియన్స్ అయితే చాలా ముఖ్యమండి. ఇవి పట్టేసుకోకుండా వర్క్లు ముడత రాకుండా ఉండాలని దారాలు తెగొడుతున్నాము ఎక్కడికక్కడికి. చక్కగా ఇలా కాటు పెట్టేసుకోవాలి. ఆ దారాలన్నీ తీసేసుకొని ఈజీగా మనకు అది ఉండడం వల్ల ఏంటంటే వర్క్ పట్టేసినట్టుగా ఉంటుందన్నమాట. అందువల్ల దాన్ని తీసేసాము. ఇక రివర్స్ చేస్తే లోన్నే ఉండిపోతాయి, టెన్షన్ అయితే ఏం లేదు. లెక్క అయితే మనం కట్ వర్క్ నడుముకు కూడా వేయాలి, కానీ కుచ్చుకుంటుందో ఏమోనని నడుముకు వేయలేదు. ఇప్పుడు మెడకి నడుముకి వర్క్ అనేది ఏమవుతుందంటే ఒక్కొక్కసారి కొంచెం క్లాత్ లోన క్లాత్ లైనింగ్ క్లాత్ గుంజినా కూడా మనకి ఇది అవుతూ ఉంటుంది. ఇలా మనం రివర్స్ తీసుకోవాలన్నమాట కట్ వర్క్ అనేది. ఇలా రివర్స్ తీసుకొని చక్కగా దీన్ని అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఉండాలన్నమాట చక్కగా ఇలా. ఇక పైనుంచి మనం ఏం చేయాలంటే చేసిన తర్వాత ఇలా కుట్టు వేసుకోవాలి. ఆ దారాన్ని మనకి ఏంటి అంటే చేతిలో పట్టుకోవాలి ఇలా. ఇప్పుడు ఆ దారం ఉంది కదా మనని, దాన్ని ఇలా పట్టుకోవాలి, చేతితో పట్టుకొని చిన్నగా ఇలా బయటికి దారం తీసి ఫస్ట్ కొంచెం కుట్టు వేసుకొని దాని తర్వాత ఈ యొక్క రింగ్ జర్దోజి ఉంది చూడండి, దాని పక్క నుంచి మనం కుట్టు వేసుకోవాలి. ఇలా ఎడ్జ్కి వేయొద్దు, ఎందుకంటే మన కుట్టు అనేది మన పింక్ కలర్ దారంతోనే వేస్తున్నాం కాబట్టి కొంచెం లోనకని వేసుకుంటే అది కూడా స్టాండర్డ్గా ఉంటుంది, వర్క్ కూడా నీట్గా ఉంటుంది. ఓకేనా? ఇలా ఇంకా ఇంతేనండి. వర్క్ అనేది పెద్ద మనకి ఇదైతే కాదు, చాలా సింపుల్గా చాలా చక్కగా వేసుకోవచ్చు. చూశారు కదా, ఈరోజు వచ్చేసి కట్ వర్క్ గురించి ఎంత చక్కగా వివరించానో. ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. ఇక చూడండి, ఇటువైపు కూడా ఎంత బాగా వచ్చిందో మనకు నీట్గా. ఇక మొత్తం ఇలా వేసుకోవటమేనమాట. సరేనా?